గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కార్బన్ సింగిల్ బాండ్ అనే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో బిఫోర్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్ యొక్క తయారీ పద్ధతి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. దానిలోనే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ఆల్కేన్ల తయారీ పద్ధతులు. దానిలో నిన్నటి క్లాస్లో మనం చూసాం ఆల్కేన్ నుండి, అదేవిధంగా ప్రోపేన్ నుండి, ఎస్టిలీన్ నుండి మనం ఆల్కేన్లను ఏ విధంగా తయారు చేయవచ్చు అనేది మనం నిన్నటి క్లాస్లో చూసుకున్నాం. దీనిలో మరి ఇంపార్టెంట్గా చూడవలసింది ఉడ్జ్ అండ్ ఉడ్జిఫిటిక్ రియాక్షన్. నేను మనం ఇంట్రడక్షన్ చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉడ్జ్ and Wittig reaction. Wittig reaction. దీన్ని ఉడ్జ్ రియాక్షన్ అని కూడా పిలుస్తారు అనమాట. ఉడ్జ్ రియాక్షన్. అయితే దీనిలో ఏమంటారంటే రెండు ఆల్కైల్ హ్యాలైడ్ అణువులను తీసుకుని, దాన్ని సోడియం మెటల్తో కనుక మనం పొడి ఇతర సమక్షంలో చర్య జరిపించినట్లయితే మనకు ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. దీనిని ఉడ్జ్ రియాక్షన్ అని అంటారు. ఆల్కైల్ halides are react with nickel metal or sodium metal and any metal, and sodium metal in presence of dry ether and then gives alkanes. అంటే రెండు ఆల్కైల్ హ్యాలైడ్ అణువులను తీసుకుని ఆల్కైల్ హ్యాలైడ్ molecules react with alkyl halide molecules react with sodium metal in presence of dry ether. Presence of dry ether and then gives alkanes. మరి అంటే రెండు ఆల్కైల్ హ్యాలైడ్ అణువులను సోడియం మెటల్తో కనుక మనం చర్య గావించినప్పుడు, దేని సమక్షంలో? డ్రై ఈథర్ సమక్షంలో మనం చర్య గావించినప్పుడు మనకి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. దీన్నే ఉడ్జ్ రియాక్షన్ అని అంటారు. ఏమంటారు? రియాక్షన్. దీని కనుక ఇంకా ఈక్వేషన్ కనుక మనం చూసినట్టయితే రెండు ఆల్కైల్ హ్యాలైడ్ అణువులు తీసుకోవాలన్నమాట. ప్లస్ దేంతో రియాక్షన్ చెందిస్తున్నామంటే వీటిని సోడియం మెటల్ in presence of dry ether
ether in presence of triether ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఎలిమినేట్ అయ్యి మనకి ప్లస్ 2NaX ఇది రియాక్షన్. ఇదొక ఆల్కైల్ హ్యాలైడ్, ఇదొక ఆల్కైల్ హ్యాలైడ్. ఈ రెండు ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని సోడియం మెటల్తో కనుక మనం చర్య జరిగించినప్పుడు దేని సమక్షంలో, డ్రై ఈథర్ సమక్షంలో జరిగించినప్పుడు మనకి ఆల్కేన్ అనేవి ఏర్పడతాయి. ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. అయితే దీనిలో మనకి ఆల్కేన్ గ్రూప్ ప్లేస్లో CH3 తీసుకుని హ్యాలోజన్ ప్లేస్లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏవైతే అవి ఒకటి తీసుకుని చేస్తాం. CH3 ప్లస్ 2Na ప్లస్ ICH3 మిథైల్ అయోడైడ్. ఇక్కడ అయోడిన్ ఎందుకు తీసుకున్నాం అనేది మీకు చెప్తాము. ఎందుకంటే దీని యొక్క రియాక్టివిటీ ఆర్డర్ అనేది మనకి ఎలా ఉంటుంది ఏమిటనేది చూద్దాం. రైట్, ఇప్పుడు ఏమవుతుంది, సోడియం అయోడైడ్ 2 moles ఆఫ్ సోడియం అయోడైడ్ రిమూవ్ అయితే మనకి ఆల్కేన్ CH3 ప్లస్ 2NaBr అనగా మనకి ఏదైతే అది తీసుకుని వేయచ్చు. ఓకే, రైట్. ఇది దీని యొక్క రియాక్షన్, పుడ్జ్ రియాక్షన్ ఈ విధంగా మనం తీసుకుని చేస్తాం. అయితే దీనికి మెకానిజం కూడా ఉన్నది. మెకానిజం కూడా మనం వేయాల్సి ఉన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ మీద తీసుకోవాలనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. CH3Br ప్లస్ 2Na ప్లస్ BrCH3. దీని కనుక చూస్తే మనం ఇలా CH3 కింద ఫామ్ అవుతుంది ప్లస్ 2NaBr. ఈ విధంగా మనకి ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. రైట్. దీని యొక్క మెకానిజం, చర్యా విధానము మనం చూసినట్లయితే, చర్యా విధానం మనం చూస్తే చర్యా విధానం మనకి ఈ రియాక్షన్లో, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ రియాక్షన్లో ఏర్పడేటువంటి కార్బన పరమాణువుల సంఖ్య అనేది రెట్టింపుగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిలో మనకి మీథేన్ తయారు చేయడం అనేది సాధ్యపడదు. దీనిలో ఈ ఉడ్జ్ రియాక్షన్లో మనం మీథేన్ని తయారు చేయలేము. యాక్చువల్గా మీథేన్ కూడా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్లో వస్తుంది, కానీ మనకి ఈ ఉడ్జ్ రియాక్షన్లో మీథేన్ తయారు చేయడం అనేది సాధ్యపడదు. ఎందుకంటే కార్బన పరమాణువుల సంఖ్య ఆల్కేన్లలో, అంటే మనకి ఈ రియాక్షన్లో ఏర్పడేటువంటి ఆల్కేన్లలో కార్బన పరమాణువుల సంఖ్య అనేది రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి దీనిలో మనకి మీథేన్ తయారు చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి దీని యొక్క చర్య విధానాన్ని, మెకానిజం మనం చూసినట్లయితే మెకానిజం చర్యా విధానంగా మనం చూస్తే ఇందులో మనకి ఈ చర్యా విధానం అనేది 2 రకాలుగా మనకి వివరించడం అనేది జరిగిందన్నమాట. 2 types చర్యా విధానం అనేది 2 types. ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంటర్మీడియట్గా
మనకి ఉచ్చు చర్యని క్రింది విధంగా వివరించవచ్చు అంట. ఇలా మనకి ఫ్రీ రాడికల్స్ తీసుకుని మొదటిది అంటే స్వేచ్ఛా ప్రాతిపదికలు అన్నాం. స్వేచ్ఛా ప్రాతిపదికలు స్వేచ్ఛా ప్రాతిపదికలు అనేవి మధ్యస్థాలుగా అంటే ఇంటర్మీడియట్ కింద ఉంటాయి. మధ్యస్థాలుగా స్వేచ్ఛా ప్రాతిపదికలు అనేవి మధ్యస్థాలుగా మనకి ఉచ్చు చర్యను వివరించవచ్చు. స్వేచ్ఛా ప్రాతిపదికలు అనేవి మధ్యస్థాలు అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంటర్మీడియట్స్గా మన ఉచ్చు రియాక్షన్ వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి చూసినట్లయితే CH3 ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని దీన్ని సోడియం మెటల్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మిథైల్ రాడికల్ అనేది ఏర్పడుతుంది. మిథైల్ రాడికల్ ప్లస్ NaBr. నెక్స్ట్ ఏం చేస్తాం, అక్కడ ఏర్పడినటువంటి మిథైల్ రాడికల్ తీసుకుని మనం మరలా ఇంకొక ఆల్కైల్ బ్రోమైడ్తో ట్రీట్ చేస్తాం అనమాట. లేదంటే ఆల్కైల్ హ్యాలైడ్తో మనం ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. CH3 ఇక్కడ ఈ రెండింటికి మధ్య 2 రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ రాడికల్ నుంచి ఈ రాడికల్కి బాండ్ ఫామ్ అయ్యి మనకి CH3 అని మనకి ఫామ్ అవుతుంది. CH3 ఈ విధంగా ఆల్కేన్స్ అనేవి మొదటి స్టెప్లో అంటే ఫస్ట్ మెథడ్లో మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంటర్మీడియట్స్ కింద మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్ అనమాట. ఓకేనా? ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకి ఏమవుతుంది, మిథైల్ రాడికల్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. దాని నుంచి మనకి ఫైనల్గా ఆల్కేన్స్ అనేవి ఏర్పడ్డాయి. తర్వాత బ్రోమైడ్ రాడికల్. ఈ విధంగా మొదటి స్టెప్లో మనం ఈ విధంగా తీసుకుని స్వేచ్ఛా ప్రాతిపదికలను ఫ్రీ రాడికల్స్గా తీసుకుని మొదటి స్టెప్లో మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ స్టెప్ రెండవది మనం చూస్తే ఆల్కైల్ సోడియం మధ్యస్థ సమ్మేళనముగా కూడా ఉచ్చు చర్యను వివరించవచ్చు. ఏమిటంటే ఆల్కైల్ సోడియాన్ని ఇంటర్మీడియట్గా కూడా మనం చూసుకుని దాన్ని ఈ ఉచ్చు చర్యను వివరించవచ్చు అని మనకు రెండవ మెథడ్లో మనకి వివరించడం అనేది జరిగింది. అయితే ఆల్కైల్ హ్యాలైడ్ 2 సోడియం పరమాణువులతో చర్యనుంది. ఆల్కైల్ హ్యాలైడ్ అనేది 2 సోడియం పరమాణువులతో చర్యనుంది. ఆల్కైల్ సోడియం ఏర్పరచును. ఆల్కైల్ సోడియం మరొక ఆల్కైల్ హ్యాలైడ్ అణువుతో చర్యనుంది. ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. రెండో స్టెప్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ వేస్తున్నాను చూడండి. మొదటిగా ఏం చేస్తామంటే మనకి ఇంటర్మీడియట్ కింద ఏం ఫామ్ అవుతుందంట, ఆల్కైల్ సోడియం అనేది మనకి ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకుని మనం రియాక్షన్ కనుక మనం చేసినట్లయితే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది 2 సోడియం పరమాణువులతో చర్యనుంది. ఆల్కైల్ సోడియాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఫస్ట్ స్టెప్ చూద్దాం. రెండవ దాంట్లో ఏమన్నాము, ఆల్కైల్ సోడియం మనకి ఇంటర్మీడియట్గా ఉంటుందన్నమాట. రెండవది ఆల్కైల్ సోడియం ఇంటర్మీడియట్ మధ్యస్థంగా ఆల్కైల్ సోడియం అనేది ఉంటుంది. అయితే దీన్ని ఏమన్నాడు ఇక్కడ, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని ఆల్కైల్ హ్యాలైడ్ 2 సోడియం పరమాణువులతో చర్య జరిపి మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే ఆల్కైల్ సోడియం ఏర్పడును లేదా ఆల్కైల్
సోడియం అనేటువంటి ఇంటర్మీడియట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ ఇంకేమన్నా మనకి సోడియం NaX, సోడియం హ్యాలైడ్. ఇది మొదటి స్టెప్ ఏమిటంటే ఆల్కైల్ హ్యాలైడ్ను రెండు సోడియం పరమాణువులతో కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఆల్కైల్ సోడియం అనేటువంటి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కైల్ సోడియం అనేటువంటి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఆల్కైల్ సోడియం తీసుకుని ఆల్కైల్ సోడియం మొదటి స్టెప్లో ఏర్పడినటువంటి ఆల్కైల్ సోడియాన్ని మరొక ఆల్కైల్ హ్యాలైడ్తో కనుక చర్య జరిగించిన మనకి ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా NaX అనేది బయటకు వచ్చేందుకు ఆల్కేన్ NaX. దట్ ఈస్ ఉడ్జ్ రియాక్షన్. చూడండి ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్స్ కింద మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనుకున్నాం. అదేవిధంగా మిథైల్ రాడికల్ అనేది ఫామ్ అయింది. మనం దాని నుంచి ఫైనల్గా ఆల్కేన్ అనేది ప్రిపేర్ చేసాం. సెకండ్ స్టెప్లో మనకి ఏమవుతుందంటే ఆల్కైల్ సోడియం అనేది ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకుని మనం ఆల్కేన్ని ప్రిపేర్ చేసాం రెండవది. అయితే ఇక్కడ మనకి వీటి ప్లేస్లో కనుక సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఆర్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ తీసుకుని X ప్లేస్లో Br తీసుకుంటే ప్లస్ 2Na CH3Na ఆల్కైల్ సోడియం ప్లస్ NaBr. రైట్. దీని నుంచి ఇది తీసుకున్నాం మళ్ళా CH3Br ప్లస్ BrCH3. దీని నుంచి మనకి ఏమి రిమూవ్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది Na కదా, ఇది Na, ఇది Na. రైట్. దీని నుంచి మనకి NaBr అనేది రిమూవ్ అయ్యమంటే ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. NaBr ఆల్కేన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ విధంగా ఉడ్జ్ రియాక్షన్ మనం మెకానిజంతో సహా ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్. దీనిలో ఉడ్జ్ చర్యలో రెండు వేరు ఆల్కైల్ హ్యాలైడ్ కనుక ఉపయోగించినప్పుడు ఆల్కేన్ యొక్క మిశ్రమం ఏర్పడుతుంది. యాక్చువల్గా మనం ఒకే ఆల్కైల్ హ్యాలైడ్ ఉపయోగించాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటారంటే రెండు వేరు ఆల్కైల్ హ్యాలైడ్ కనుక ఉపయోగించినట్లయితే మనకు ఒకే రకమైనటువంటి మిశ్రమము ఏర్పడును, ఆల్కేన్ మిశ్రమము ఏర్పడుతుంది. అయితే సోడియం లోహములకు బదులుగా జింకు లోహము కానీ సూక్ష్మ విభాజిత స్థితిలో ఉన్నటువంటి సిల్వర్ని కానీ ఉపయోగించినప్పుడు కూడా చర్య ఇదే విధంగా జరిగి ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. ఏమన్నా ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు మనం సోడియం లోహానికి బదులుగా జింకు లోహాన్ని కానీ అదేవిధంగా సూక్ష్మ విభాజిత స్థితిలో ఉన్నటువంటి సిల్వర్ను కానీ ఉపయోగించినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి చర్య జరిగి ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లు ఏర్పడతాయి. ఈ విధంగా మనం ఉడ్జ్ రియాక్షన్ మనం వివరించుకోవడం అనేది జరిగిందనమాట. అయితే దీనిలో ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఏం చేసాం, రెండు ఆల్కైల్ హ్యాలైడ్ అణువులను తీసుకుని పొడి ఇతర సమక్షంలో సోడియం మెటల్తో కనుక మనం చర్య జరిగించినప్పుడు మనకు ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లు ఏర్పడతాయని, దీన్నే ఉడ్జ్ రియాక్షన్ అని అంటారని మనం మాట్లాడుకున్నాం. దాని యొక్క మెకానిజం కూడా మనం చూసాం. అయితే దీని యొక్క మెకానిజాన్ని రెండు రకాలుగా మనకు వివరించడం అనేది జరిగింది. మొదటిగా ఏమంటామంటే ఫ్రీ రాడికల్స్ అనేది ఇంటర్మీడియట్గా ఒక టైపు, అదేవిధంగా మిథైల్ సోడియం లేదా ఆల్కైల్ సోడియం ఇంటర్మీడియట్గా
ఒక్క టైపు మనకి వివరించడం అనేది జరిగింది. అయితే ఫ్రీ రాడికల్స్ ఇంటర్మీడియట్గా మనం తీసుకున్నప్పుడు మనకి రాడికల్స్ అనేది మెథైల్ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది ఇంటర్మీడియట్గా. దాన్ని తీసుకుని అగైన్ మనం ఆల్కేన్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో వచ్చేసరికి మనకి ఆల్కైల్ సోడియం అనేది ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. దాని నుంచి ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్ ఉపయోగించుకుని మనం ఫైనల్గా ఆల్కేన్ను తయారు చేయడం జరిగింది. అయితే దీనిలో ఇంకేమంటే ఉచ్చు చర్యలో రెండు వేరు ఆల్కైల్ హ్యాలైడ్లను ఉపయోగించినప్పుడు ఏమేర్పడుతుందంటే ఆల్కేన్ల మిశ్రమము ఏర్పడును. రెండు వేరుగా ఉపయోగిస్తే మనకి ఆల్కేన్ల మిశ్రమం అనేది ఏర్పడుతుందని, సోడియం లోహానికి బదులుగా జింకు లోహాన్ని కానీ సూక్ష్మ విభాజిత స్థితిలో ఉన్నటువంటి సిల్వర్ లోహాన్ని కానీ మనం ఉపయోగించినప్పుడు ఇదే విధమైనటువంటి చర్య జరిగి మనకి ఎక్కువ కార్బన్ కలిగినటువంటి ఆల్కేన్లు ఏర్పడును. ఎక్కువ కార్బన్ కలిగినటువంటి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. ఓకే, దీన్ని ఉచ్ రియాక్షన్ అని అంటారు. ఓకే, రైట్. ఇంకా దీనిలో ఇంకో చూసినట్లయితే ఇంకొక రియాక్షన్ Franklin reaction. Franklin reaction. Franklin చర్య. ఫ్రాంక్లిన్ చర్య ఇది కనుక మనం చూస్తే ఫ్రాంక్లిన్ రియాక్షన్లో దీనిలో ఆల్కైల్ హ్యాలైడ్లను పొడి ఈతర సమక్షంలో జింకు లోహంతో చర్య జరిగించినప్పుడు రెట్టింపు కార్బన్లు కలిగినటువంటి ఆల్కీన్లు ఏర్పడును. రెట్టింపు కార్బన్లు కలిగినటువంటి ఆల్కీన్లు ఏర్పడుతాయి అన్నాడు. ఏమిటది? ఫ్రాంక్లిన్ రియాక్షన్లో ఏమనంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ రియాక్ట్ విత్ alkyl halides are react with zinc metal in presence of dry ether. Then gives alkanes. ఏమన్నాడు కదా? ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ రియాక్ట్ విత్ జింక్ మెటల్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అనేవి రెండు ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని దాన్ని జింకు లోహంతో కనుక పొడి ఈతర సమక్షంలో చర్య జరిగించినప్పుడు ఆల్కేన్ అనేవి ఏర్పడతాయని మనకి వివరించడం అనేది జరిగింది ఈ ఫ్రాంక్లిన్ రియాక్షన్లో. దీని కనుక మనం చూస్తే ఇక్కడ మిథైల్ హైడ్రైడ్ తీసుకుని ప్లస్ జింక్ మెటల్ మనకి జింక్ హైడ్రైడ్ బయటకు వస్తుంది. ఏమవుతుంది? డ్రై ఎథర్ plus zinc iodide. ఈ విధంగా ఫ్రాంక్లిన్ అంటే ఈ ఫ్రాంక్లిన్ రియాక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్స్ జింక్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి జింక్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి డ్రై ఈథర్ సమక్షంలో ఆల్కేన్లను ఏర్పరుస్తాయని ఈ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త మనకి వివరించడం అనేది జరిగింది. ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా మనకి వివరించారు. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్. Decarboxylation.
డీకార్బాక్సిలేషన్. దీన్ని డీకార్బాక్సిలీకరణము అంటారు. డీకార్బాక్సిలీ డీకార్బాక్సిలీకరణము అంటారు. దీనిలో చూసినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం లవణము, కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం లవణము సోడా లైమ్తో వేడి చేసినప్పుడు ఆల్కేన్ ఏర్పడము. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ and react with sodium lime and then gives alkanes. అంటే ఇక్కడ మనకి వీటిని తీసుకుని మన సోడాలతో కనుక మనం వేడి చేసినప్పుడు మనకి ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ చర్యలో ఏర్పడినటువంటి ఆల్కేన్లలో కార్బన్ పరమాణువుల సంఖ్య కార్బాక్సిలిక్ ఆమ్లంలో కన్నా 1 తక్కువగా ఉంటుంది. కార్బన్ పరమాణువుల సంఖ్య కార్బాక్సిలిక్ ఆమ్లంలో కంటే 1 తక్కువగా ఉంటుంది. అంటే మనకి కార్బాక్సిలిక్ ఆమ్లంలో 2 ఉంటే దానికి మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత 1 ఉండడం కానీ, ఇందులో 4 ఉంటే అక్కడ 2 ఉండడం కానీ మనకి జరుగుతుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఏమంటే ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం లవణమును సోడా లైమ్తో వేడి చేసిన ఆల్కేన్ ఏర్పడము. ఆల్కేన్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని వాళ్ళు చూసినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క లవణములు, సోడియం లవణము. దీన్ని దేంతో ట్రీట్ చేయమన్నాడంటే సోడా లైమ్. సో వేడి చేస్తే సోడా లైమ్తో మనం వేడి చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంట? ఆల్కేన్ అనేది ఏర్పడి మనకి ఏమన్నది ఇక్కడ Na2 సోడియం కార్బోనేట్ అనేది మనకి బై ప్రోడక్ట్ కింద మనకి రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. బై ప్రోడక్ట్ కింద మనకి ఈ విధంగా చేస్తాం. ఇలా Na2CO3 ఫైనల్గా ఆల్కేన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆ ప్లేస్లో కనుక CH3 కనుక మనం తీసుకున్నప్పుడు COONA ప్లస్ NaOH ప్లస్ CH4 మీథేన్. CH4 అంటే మీథేన్ అనేది మనకి ఏర్పడడం జరిగింది. మీథేన్ అనేది ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ మనకి ఏమి మనం నేర్చుకునేది అంటే డీకార్బాక్సిలేషన్ అనేది మనం చూస్తున్నాం అనమాట. డీకార్బాక్సిలేషన్లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ CO2 కానీ CO3 కానీ ఎలిమినేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంకేం చూస్తామంటే ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి. సోడియం ప్రొపనోయేట్ అనేటువంటి ఉదాహరణ కూడా మనం తీసుకుని దాన్ని సోడా లైమ్తో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు ఈథేన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క లవణాలను కనుక మనం తీసుకుని మనం సోడా లైమ్తో కనుక చర్య జరిగించినప్పుడు డీకార్బాక్సిలేషన్ జరిగి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. డీకార్బాక్సిలేషన్ జరిగి మనకి ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. ఏ విధంగా మనం ఉజ్జు రియాక్షన్, అదేవిధంగా ఫ్రాంక్ ప్లాంట్ రియాక్షన్, డీకార్బాక్సిలేషన్
వీటన్నిటినీ కూడా మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్లో ఒక్కొక్క ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు వివరించడం జరిగింది. దీనిలో ఎగ్జామ్లో మీరు అన్నీ రాయకపోయినా మీరు ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఒక 5-6 ప్రిపరేషన్స్ రాసినట్లయితే మీకు మంచి మార్కులని వస్తాయి అన్నమాట. దీనిలో 5 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉజ్జి అండ్ ఫిటిక్ రియాక్షన్, ఉజ్జి రియాక్షన్. దాన్ని బాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? రిమైనింగ్ క్లాసు రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.